అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూలై 3. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. 119వ కీర్తన 18వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20 నుండి 25 వచనములలో యోసేపునకు స్వప్నములో దేవదూత కనబడుటను చూస్తున్నాం. తనకు ప్రదానం చేయబడిన మరియ గర్భవతి అను సమాచారం యోసేపునకు అందింది. అతడు ఆశ్చర్యపడి ఆమెను రహస్యంగా విడనాడనుద్దేశించను. 19వ వచనం. ఏ మానవుడైనను యోసేపు తలంచినట్లు తలంచి ఉండును. ప్రపంచ చరిత్రలోనే కన్యక గర్భవతి అగుట అను విషయం వినబడలేదు. యోసేపు మిక్కిలి బాధపడెను, నిరుత్సాహపడెను. అందువలనే దేవుడు అది ఏ విధంగా జరిగిందో తెలియజేయటకు దూతను పంపెను. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. 20వ వచనం. ఏ మానవుడు కూడా బిడ్డ పరిశుద్ధాత్మ వలన ఏర్పడినని యోసేపును ఒప్పించగలిగి ఉండేవాడు కాడు. అదేవిధంగా రక్షణ వర్తమానం కూడా ఏ మానవుడును గ్రహించలేడు. మానవుడు వివరించుటకు ప్రయత్నించవచ్చు, కానీ అది అతనికి సాధ్యం కాదు. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును. 1 కొరింథీ 2:14. మానవుడు తన సహజ సిద్ధమైన జ్ఞానంతో దేవుని విషయములను అర్థం చేసుకోలేడు, గ్రహించలేడు. ఒక వ్యక్తి ఎంత జ్ఞానం గలవాడైనప్పటికీ ఆత్మీయ విషయములు ఏ వ్యక్తికి కూడా అంత సులభంగా అర్థం కావు. అదే తలంపు రోమా 8వ అధ్యాయం 5 నుండి 7 వచనాల్లో పేర్కొనబడింది. సామాన్యమైన మానవుని మనస్సు రక్షణను గురించిన దైవిక సత్యమును గ్రహించలేదు, అర్థం చేసుకోలేదు. లేఖనములను అర్థం చేసుకున్నటకు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకమును మరలా మనం కోరుకునవలను. అందువలనే వర్తమానం ఇవ్వకముందు ప్రార్థించదము, వర్తమానం ఇచ్చిన తర్వాత కూడా ప్రార్థించదము, మరియు ఇంటి వద్ద అనేక పర్యాయములు ప్రార్థన చేయదము. ఒకవేళ ఒక వ్యక్తి దినమంతయు బైబిల్ చదువుచుండవచ్చును, గ్రంథాలయములందు మంచి పుస్తకములను కూడా సంప్రదించుచుండవచ్చును. మనము వర్తమానం ఇవ్వకమునుపు తగినంతగా ప్రార్థించని ఎడల ప్రతి ఒక్కరూ ఈ వర్తమానంలో జీవము లేదు, అవి కేవలం వట్టి మాటలు మాత్రమే అని వెంటనే గ్రహించుదురు. బోధకుడు తగినంతగా ప్రార్థించిన ఎడల అప్పుడు వారు నూతన జీవమును చూడగలరు. బైబిలును మనం అనేక పర్యాయములు చదివినప్పటికీ మానవ జ్ఞానంతో అది అర్థం కాదు. మనం దేవుని వాక్యమును చదివినప్పుడు ప్రతి సమయంలో ప్రతిదినమున మనకు అభిషేకము అవసరమై ఉన్నది. గొప్ప విద్వాంసులు సమస్తము ఎరిగిన వారైనప్పటికీ బైబిల్ను గురించి అనుమానములు తీసుకొని వచ్చెదరు. వారు బైబిల్ నందలి ఈ భాగము నిజం కాదు, ఆ భాగము నిజం కాదు అని అందరు. ఆ విధంగా వారు చెప్పుచుందరు, కానీ వారు బుద్ధిహీనులు. ఈ విషయములన్నీ పరిశుద్ధాత్మ చేత ప్రవచింపబడినవని వారు ఎరుగరు. సామాన్యమైన మేధాశక్తితో అవి అర్థం కావు. ధర్మశాస్త్రమును బోధించువాడైనప్పటికీ పరిశుద్ధాత్మ సహాయం లేకుండా అతడు అర్థం చేసుకోలేడు. లేఖనములను చదువుట వలన మాత్రమే మనము ఆత్మీయ స్థితిని పొందలేము. మన ఆంతర్యములో పరిశుద్ధాత్మ పనిచేయుట అనున్నది మన జీవితములలో ఎంతో అవసరమై ఉన్నది. ప్రభువా, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. 119వ కీర్తన 18వ వచనం అని మనం మరలా ప్రార్థించవలను. ఎందుకనగా ఇది దేవుని వాక్యం, మనుషుని మాటలు కావు. మన సామాన్యమైన సహజ సిద్ధమైన కలుషితమైన మనసుతో అర్థం చేసుకోలేము. నీ మానవ జ్ఞానము నిన్ను మోసగించనీయకుము. ప్రైజ్ ది లార్డ్.